దేవునికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. మానవుడే బాధలు పడుతున్నాడు. మట్టి బొమ్మను మనిషిని చేసి దేవుని తమాష చేస్తున్నాడు. మనిషి మతికి గతికి శృతి లేక నాస్తికుడైనాడు. మనిషిని చేశాడు. మైండ్కి మనిషికి మైండ్లో ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది. ఒక్కటన్నా మానవత్వం అనేది చూపించండి. ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో ఎదుర్కొని పెట్టాను. ఎక్కడన్నా మానవత్వం చచ్చిపోకుండా ఉంటుందా? మనిషి తత్వం అనేది కోల్పోని వాళ్ళు ఉంటారా అని ఎంతమంది అయినోళ్ళు కానోళ్ళు కూడా అందరూ నన్ను విమర్శించి దేశచిత్తి దూషించినా కూడా అన్నీ భరించి పెడుతున్నాను. నాకు ఉండటానికి నీడ 2 నెలల్లో నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని ఉండనివ్వట్లేదు. 2 నెలల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే నా వల్ల అందరికి ఇబ్బంది, నా వల్ల భగవంతుడికి కూడా ఇబ్బంది, దేవుడికి కూడా ఇబ్బంది. మా వల్ల అందరూ నిందించి అందరూ దూషించినా కూడా పెడుతున్నాను. ఒక్కొక్క రోజు పెట్టినాక ఎన్నో తిట్టులు తింటున్నాను, దెబ్బలు తింటున్నాను. అయినా సరే ఒక్కళ్ళన్నా ప్రపంచమైన పవన్ కళ్యాణ్ గారికి చెప్తారన్న ఆశ ఇక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా చెప్తారు. ఇక్కడ వాళ్ళు చెప్పలేకపోయినా గుంటూరు జిల్లా సుద్దపల్లి గ్రామం ఎక్కడోళ్ళు చెప్పలేకపోయినా దేశం ఎక్కడో ఒకచోట ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు తప్పకుండా మంచి పని చేస్తారు. నాకు ఉండటానికి ఇల్లు లేదు. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా రావట్లేదు. ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. మాట అని తిట్టేవాళ్ళు, ఒళ్ళు బలిసి వీడియోలు పెడుతుందని అనేవాళ్ళే తప్ప పరువు పోయింది, ఇమేజ్ పోయింది అని అనేవాళ్ళే తప్ప ఒక్కళ్ళు కూడా సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవ్వరికి మనసు రావట్లేదు. దేశమని ఎవరో ఒకళ్ళు తప్పకుండా షేర్ చేస్తారు. నాకు నమ్మకం. నా ఆంజనేయ స్వామి నా అన్నయ్య దగ్గరికి నన్ను చేరుస్తాడు. ఆరోగ్యం లేక గొంతులో గెట్టొచ్చింది. గొంతులో గెట్ట వల్ల ఇమ్యూనిటీ అంటారంటే ఏదో నాకు తెలీదు. ఒంట్లో ఇమ్యూనిటీ ఐరన్ పడిపోయింది. గొంతులో గడ్డ, నోరు మొత్తం కూడా మచ్చలు వచ్చి పాడైపోయింది. జీవితకాలం మందులు తినాల్సిందే. జీవితకాలం మందులకే వాడినా, నా బిడ్డలకు అన్నమే పెట్టినా, నేనే తిన్నా. ఇప్పుడు వాటికి మా అమ్మ మమ్మల్ని పోషిస్తుంది. 2 నెలల తర్వాత మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అద్దెంట్లోకి. అద్దె కట్టాలా, నేనే మందులు వాడాలా, నా బిడ్డలకే పెట్టాలా? దయచేసి ఒక్కడ గుర్తుపెట్టుకుని సమాజంలో ఎన్నెన్నో దేవస్థానాలకే, ఎన్నెన్నో గుళ్ళకి, గోపురాలకు తిరుగుతున్నారు. ఎవరు పాపమో ఎవరు పుణ్యమో నాకు తెలీదు. పుణ్యం చేసి భగవంతుడి ముందు దీపాలు వెలిగించకపోయినా ఒప్పుకుంటాడు. ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సత్కార్యం మీకే ఉండిద్ది. నా బిడ్డలో నేను మాకు సాయం చేసిన వాళ్ళని జీవితాంతరం చెప్పుకుంటాను. నేను ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. 2 నెలల తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఎక్కడ నా వెయిట్ సాగించాలి? ఎక్కడ చెప్పుకున్నా కూడా తీరు. ప్రపంచం మీద ధర్మం అనేది ఒకటి ఉంటే ఈ ఒక్క సాయం చేయండి. ఈ వీడియో చూసి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం షేర్ చేయండి చాలు. నేనేమీ కొరటలేదు. మా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం షేర్ చేయండి. దయచేసి చేయండి ప్లీజ్.